ప్రారంభమైంది. ఉత్పత్తి హామీలు కాక ఆచరణలో చూపాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. పోరాట సమితి నేతలు అక్టోబర్ 2 వరకు ప్రజా ఉద్యమాలు చేసి ఆపై నిరాహార దీక్షలకు సిద్దమని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పోర్టులు వద్దని పోరాటాలు సాగగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు కావాలని పోరాటం సాగింది. ఉవ్వెత్తున సాగిన ఉద్యమానికి స్పందించిన ముఖ్యమంత్రి ఎన్నికల ముందు శంకుస్థాపన కూడా చేశారు. తీరా కాంట్రాక్టు తీసుకున్న మైటా సంస్థ చిక్కుల్లో పట్టడంతో బందరు పోర్టు ప్రతిపాదన సమస్యల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పోర్టు సాధన కోసం మరో పోరాటానికి సిద్ధమని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, ఉద్యమకారులు చెప్తున్నారు. ప్రజాప్రతినిధుల యొక్క స్పందన ఏ మేరకు ఉంది, ముఖ్యమంత్రి గారి స్పందన ఏ మేరకు ఉంది, వీళ్ళు వెంటనే పనులు ప్రారంభించేట్టు ఉన్నారా లేరా అని చెప్పని మేము నిశ్చితంగా పరిశీలన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్యమాన్ని అవసరమైతే చాలా ఉద్యమం చేస్తామని చెప్పని పోర్టు రావాలని చెప్పి విలే నిరాహారదీక్షలు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిపైన స్పందించి సీఎం గారు మాకు కనీసం మరి డీప్ సీ పోర్టు ఆయన ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ అది ఎలక్షన్ స్టంట్గానే మేము ఆ రోజున అనుకోవడం జరిగింది. పోర్టు సాధన పోరాట సమితికి స్థానికులు మద్దతు పలకటమే కాదు, తుది సమరం చేసేందుకు సిద్ధమంటున్నారు. ఉత్తితి ప్రకటనలు కాకుండా శాశ్వత కార్యాచరణకి ప్రణాళిక కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా పూర్తయి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో మైతా సంస్థ నుంచి ఈ పోర్టు నిర్మాణం తప్పించాలని ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు తెలియచేయాలి. ప్రజల్లో ఈ పోర్టు నిర్మాణం మీద చాలా అస్పష్టంగా ఉన్నారు. బందరు పోర్టు సాధనే లక్ష్యంగా బందరు వేదికగా సాగుతున్న సమరం జిల్లాలో కలకలం రేపుతోంది.